సాంబశివరావు, నేను ఎలక్ట్రీషియన్ అండి. మరి చంద్రబాబు అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు గడుస్తున్న తరుణంలో ప్రజలకి అబద్ధపు హామీలు ఇచ్చి వెన్నుపోటు పొడిచాడని చెప్పి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటుకు 2 ఏళ్ళలోనంటూ పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం అంటే పరిపాలన అంటూ చేయాలంటే చంద్రబాబు నాయుడు గారిని తర్వాతేనండి ఎవరైనా. ఆయన అపర మేధావి, ఆయనకి ఎలా చేయాలి, ప్రజలను నాడి ప్రజల కష్ట సుఖాలు అన్నీ తెలుసు. ప్రజల వద్దకే వెళ్ళి పింఛన్ ఇస్తున్నాడు ఆయన. ఒక రైతు ఎవరో మన జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పొలం లాక్కుని అంటే డైరెక్ట్గా వెళ్ళి పొలం ఇప్పించారు. అట్లాంటి ముఖ్యమంత్రి ఎక్కడ ఉండడండి. పరిపాలన అంటే మన కూటమి ప్రభుత్వం పరిపాలనేనండి. ఎందుకంటే అన్ని రకాలుగా ఒక బస్సు ఫ్రీ బస్సు కానివ్వండి, వితంతు పింఛన్లు కానివ్వండి, వికలాంగుల పింఛన్లు కానివ్వండి, అన్నీ P4 పథకం అని చెప్పి అన్నీ సూపర్ 6లో హామీలే కాకుండా కూడా అదనంగా కూడా ప్రజల కష్టాలు చూసి ఆయన స్పందించే వ్యక్తి అండి. ఒక చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవరైనా సరే ప్రజల వద్దకు వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని పరిపాలిస్తారండి. మన మాజీ ప్రభుత్వం అలా కాదండి, కింద ఒక 100 మంది సలహాదారులను పెట్టుకొని పరిపాలించేవాడండి. ఆయనకిను మన చంద్రబాబు నాయుడు గారికి చాలా తేడా ఉందండి. పరిపాలన అంటే మటుకి మన కూటమి ప్రభుత్వం పరిపాలన అయితే చాలా బాగుందండి. రోడ్లు ఎక్కకపోతే వాళ్ళ ఉనికి బయటపరచుకోవడానికి ఇదొక అవకాశం అండి వాళ్ళకి. అందుకోసం మన కూటమి ప్రభుత్వం 2 ఏళ్ళు విజయవంతంగా పరిపాలన చేసే మనం చెప్పుకుంటుంటే వాళ్ళు దాన్ని ఎట్లాగొట్లాగా మళ్ళీ బురద జల్లి వీళ్ళ మీద వాళ్ళు అధికారంలో రావడాకేసే కుయుక్తులు ఇవన్నీ కూడా ఈ ఎత్తుగడలు ఏం ఫలించవండి. ఎందుకంటే జనాలు ఆల్మోస్ట్ వాళ్ళు వైసీపీని మర్చిపోయి టీడీపీకి చేయకూడుతున్న పరిస్థితి. ఎందుకంటే ప్రజల బాగోగుల దగ్గరుండి మన ప్రభుత్వం, మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చూస్తుంది. ఇది దాని మీద ఎట్లాగైనా సరే వీళ్ళు కక్ష సాధింపు చర్యలు చేసి ప్రతి నియోజకవర్గంలో ఇలా వెన్నుపోటు కాదండి, వాళ్ళ కార్యకర్తలు లేదంటే వాళ్ళు డబ్బులు ఇచ్చి తెచ్చుకున్న మనుషులండి. వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి ఎవరు కూడా వాళ్ళకి చేయి కొట్టరండి. ఎందుకంటే వాళ్ళు చేసిన అక్రమాలు, అవినీతులు, అరాచకాలు ఒక 5 ఏళ్లలో జనాన్ని చూశారు. ఇంకొకసారి ఆయన్ని ఎన్నుకోవడం అనేది కళ. అయితే ఆయన ఉనికి మరి చాటుకోవాలి కదా. 2 ఏళ్ళు అయిపోయింది, ఇంకొక 3 ఏళ్ళు ఉంది. ఎలాగైనా అధికారం రావాలని తపంతో ఇవన్నీ చేస్తున్నాడండి. ప్రతి నియోజకవర్గంలో వెన్నుపోటుకు 2 ఏళ్ళు అని చెప్పి పెట్టి ఏదో రకంగా జనాల్లో చంద్రబాబు నాయుడు గారి మీద తప్పుడు ప్రచారం చేయాలని చేసే ఎత్తులండి. వాస్తవాలండి. ఆయన చెప్తాడు కానీ ఏది చేయడండి. చెప్తాడు కానీ ఏది చేయడు. చేసినట్టుగా ఒక భ్రమ కల్పిస్తాడు అంతే జనాల్లో, ఏమీ చేయడండి. చెప్పకుండా కూడా చేసేది మన ప్రభుత్వం అండి, కూటమి ప్రభుత్వం. చెప్పని కూడా అమలు చేసి చూపించేది మన ప్రభుత్వం అండి. కూటమి ప్రభుత్వం ఎప్పటికైనా నెంబర్ 1 అండి. వీళ్ళు వేసే ఈ ఎత్తులు పై ఎత్తులకి అసలు మనం బెదరం. ఇది అవాస్తవాలు, అన్నీ అవాస్తవాలు. ఎందుకంటే బాగుందని జనాలు మెచ్చుకుంటున్నారని ఇదితో వాళ్ళ మీద ఏదో రకంగా బురదల్లి వాళ్ళని గద్దె దింపి వీళ్ళు ఎక్కాలని ప్రయత్నం అండి. అబద్ధానికి, మోసానికి, వెన్నుపోటుకి ప్యాంటు షర్ట్ వేస్తే చంద్రబాబు అని చెప్పి జగన్ మాట్లాడుతున్నాడు. అది ఏదో రకంగా మాట్లాడి ఆయన్ని ఏదో రకంగా జనాల్లో తప్పుడు సంకేతాలు పంపించాలని అలా మాట్లాడడం అండి. ఏం చేయాలో తెలియక అభివృద్ధిని చూసి ఓర్వలేక చేసే మాటలండి అన్ని పనులు. అంతమించి ఏం లేదు సార్. స్థానిక ఎన్నికల్లో రేపు తెలిసిద్ది కదండి, బట్టబయలైద్ది కదండి ఎవరేంటో. జనాలే నిరూపిస్తారు కదా. తీర్పు అనేది ఓటు ద్వారా వాళ్ళే ఇస్తారు. వీళ్ళెందుకండి ముందే కంగారు పడిపోయి మాకే బోల్డంత సపోర్ట్ ఉంది జనాల్లో అది ఇదని చెప్పుకోవడం కరెక్ట్ కాదండి. అది కరెక్ట్ కాదు. మన ప్రభుత్వం ఏంటంటే ఎప్పటికీ కూడా నెంబర్ 1గా అన్ని రకాల పథకాలు తీసుకొచ్చి సామాన్యులకు అందుబాటులో అన్ని రకాలుగా చేస్తుంది. కాబట్టి మన ప్రభుత్వమే బాగుంటుందండి ఎప్పటికైనా సరే.